రైల్వే మంత్రులకి సంబంధించి అశ్విని వైష్ణవ్ వైఫల్యాలు ఎదుర్కొన్నారు. ఆయన వైఫల్యం కాదు, యాక్సిడెంట్ జరిగితే ఆయన్నే నిలదీస్తారు, నిందిస్తారు. ఇది సహజంగా జరిగేటటువంటిది. ఈవెన్ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అదే చేస్తుంది. అది సహజ సిద్ధం, దాన్ని తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక విద్యావంతుడు ఐఐటిఎన్ అద్భుతమైనటువంటి సిస్టంలోకి రైల్వేస్ వాళ్ళ వందే భారత్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంతా కూడా తనే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఐటీకి కూడా అద్భుతంగా చేసుకువెళ్తున్నాడు. రాజకీయ నాయకుడు కాదు అతను, రాజకీయ భావజాలం తక్కువ ఉంది అతనికి. అందువలన ఈ ప్రతిపక్షాలని డిఫెండ్ చేయలేకపోతే విషయంలో ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. కానీ మాట వెంటనే స్పందించడం, రైల్లో కూర్చుని మనం గనక కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందిస్తున్నటువంటి తీరు చాలా గొప్ప విశేషమైనటువంటి. తాజాగా అశ్విని వైష్ణవ్ వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కలిసి స్టూడెంట్స్ అడిగారనమాట, సార్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ బాగా ట్రబుల్ అవుతుంది, దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు అన్నటువంటిది. వెంటనే స్పాట్తోనే వాళ్ళందరూ ఎదురుగుండానే ఫోన్ చేసి సాఫ్ట్వేర్ టీమ్కి 15 జూలై డెడ్ లైన్, మీకు 30 రోజుల్లోపు ఐఆర్సిటీసీ వెబ్సైట్ని సెటరేట్ చేయాలని చెప్పి ఘాటుగా చెప్పుకొచ్చారు.